సుదర్శన చక్రం. విష్ణుమూర్తి ఆయుధం ఏంటంటే సుదర్శన చక్రం. కృష్ణుడు శిశుపాలను చంపడం సుదర్శన చక్రం వాడాడు, కానీ రాముడు ఎక్కడా చక్రం వాడలేదు. ఎందుకు వాడేది అంటే సామాన్య మానవుడు కష్టంలో బట్టి ఎలా ఎదుర్కొంటాడో అలా ఎదుర్కొన్నటువంటి వాడు రాముడు కనుక తన యొక్క నారాయణత్వం ఎక్కడా చూపించింది. కానీ ఈ ధ్యాన రూపంలో కేవలం కరుడిగా మాత్రమే కాకుండా నరనారాయణ రూపం అని చెప్పి ఆయన రెండింటితోనే కనిపిస్తూ ఉంటాడు. నారాయణ ఒక పక్క పరపరంగా విష్ణుత్వం కనిపిస్తూ ఉంటుంది, మరొక పక్క నరుడిగా రామతత్వం కనిపిస్తూ ఉంటుంది. ఎలా ఉన్నాడయ్యా వామాకస్థిత జానకి, ఎడమతలపై జానకీదేవి కూర్చుంటుంది. సాధారణంగా రామస్వరూపాలు ఎక్కడ చూసినా సీతాదేవి పక్కన కూర్చున్నట్లుగా వర్ణిస్తారు, కానీ తొలపై కూర్చున్న ఎక్కడ ఉండదు. కేవలం భద్రాసనం మాత్రమే అలా ఉంటాడు. అందుకే వామాకస్థిత జానకి పరిగసం కోదండం కరే, రామచంద్రుడితోనేమో కోదండగా రుజు పట్టుకున్నాక దండం కరే చక్రం చోద్భకరేనా, ఈ ఓద్భకరం అంటే పైన చేతిపై చక్రం పట్టుకున్నాక శంఖం శరం దక్షిణే, శంఖము బాణము కుడి చేతుల్లో పట్టుకున్నాక విభ్రాణం జలదాత పట్టణగనం అంటే పద్మపు వేగులు ఎలా ఉంటారో అటువంటి కథలు కలిగినటువంటి వాడు ఉన్నాడు. అటువంటి వాడు భద్రాసనం పూర్తి చేస్తున్న భద్రాసనం కొండగట్టినటువంటి వాడు ఉన్నాడు. సౌమిత్రియుక్తం భజే, సౌమిత్రితో లక్ష్మణుడు సమయంలో ఉన్నటువంటి వాడు ఉన్నాడు, అది నమస్కారం. బాధే ఉన్నాయి, కానీ భద్రాచలంలోనే ఉన్నాడు అంటే రెండు మాటలు చెప్పుకోవాలి కదా. సరయూ తీరంలో ఉన్నటువంటి అయోధ్య ఎంత గొప్పదో, ఆ అయోధ్య శ్లోకనే గోదావరి తీరంలో ఉన్న భద్రాచలం అంత గొప్పదిగా అని ఇక్కడ శంకరపద వాళ్ళు చెప్పారు. మనం చెప్పట్లేదు. దక్షిణ భారతదేశానికి అయోధ్యలో సమానంలో ఇంకా నిస్సందేహంగా చెప్పవచ్చు. అయోధ్య దక్షిణ అయోధ్య భద్రాచలం అటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం తెలుగు వాళ్ళకే దక్కింది. రాముడు ఎవరికి దగ్గర అయ్యా అంటే తెలుగు వాళ్ళకి బాగా దగ్గర విశ్వనాథ సత్యనారాయణ గారు రాముడి సూక్షంలో చెబుతూ ఉంటారు. అందుకని చెప్పి భద్రాచలం భద్రాచలం కొండటువంటి వాడ సౌమిత్రియుక్తం భజే, సముద్రితో సమానం సముద్రితో ఉన్నవాడ. మరి కొన్ని చోట్ల రామం భజే శ్యామలం అని చెప్పి మొత్తం కూడా ఉంటుంది. ఇది రెండు రకాలుగా కూడా ఉన్నాయి. అంటే రాముడికి శ్యామలమూర్తికి నేను భజిస్తున్నానుగా అని చెప్పి వర్ణిస్తున్నాను. అంతా బాగానే ఉన్నది. ఇందులో ఏం చెబుతున్నాను, భద్రాచలం కొండ. కొండ జరిగి ప్రత్యేక చాలా మంది భగవంతుడి గురించి మాట్లాడడం ప్రతిసారి మనకి ఏ దేవతాలు సరే కొండ మీద ఉంటారని వర్ణం చేస్తారు. అయితే యోగ శాస్త్రపరంగా నాకు ఒక అర్థం ఉంది. శంకరంలో ఏం మాట్లాడినా, వేదం ఏం చెప్పినా, పురాణంలో ఏం చెప్పినా దానికి భౌతికంగా ఒక అర్థం ఉంటుంది, లోతుగా యోగ శాస్త్రపరంగా ఒక అర్థం ఉంటుంది, తాత్వికంగా మరొక అర్థం. ఇప్పుడు కొండ మీద రావడం బాగానే ఉండాలి. యోగ శాస్త్రపరంగా శరీరం ఒక కొండ అని చెప్తారు. ఈ శరీరం కొండ కనుక కొండలా ఉంటుంది, ఇంత వేసింది అలా వెళ్తే కొద్ది కూడా కొండ సరికి తగ్గిపోతూ ఉంటుంది. ఆ విధంగానే శరీరం కూడా కూర్చున్నప్పుడు ఇలా ఉండి ఇలా శిరస్సు దాకా వెళ్ళేసరికి తగ్గిపోతుంది. మనకి ఉపాసన సంప్రదాయాల్లో భగవంతుని స్మరణ చేసినప్పుడు శ్రీవిద్యాభాసం చేసేవాడికి మృగపుత్ర తీసుకుని ఇలా శిరస్సు మీద పెట్టి పూజగా పాదుగా దేవీ పూజగా తన పాదుగా పూజగా తర్మయాన్ని అని చెప్తూ ఉంటాం. శిరస్సు మీద పెట్టాలి అంటే దేవి పాదులు ఇక్కడ ఉన్నాయని చెప్తుంది. ఇది శరీరమే కొండగితే ఇలా కొంత తగ్గిపోయినట్టుగా ఇక్కడ తగ్గిపోతే సహస్ర చక్రం మీద ఉన్నటువంటి వాడే రాముడు. ఎక్కడో బయటకే శాస్త్రంలోనే వెతకక్కర్లేదుగా రాముడు నీయంతే ఉన్నాడు. కబీర్ దాస్ కూడా మోకో కహా ఢూంఢేనే అంటే ఏదో వేరే పాసు అని చెప్పి హిందీలో చెప్తూ ఉంటారు. ఎక్కడో వెతుక్కోలేదయ్యా నా కోసం నీయంతున్నాను నేను, నీ శ్వాసలో శ్వాస ఉన్నాను నేను అని చెప్పి భగవతత్వం గురించి ఎప్పుడు చెబుతూ ఉంటారు. అటువంటి భద్రాచలం మీద ఉన్నటువంటి రాముడి విష్ణునామమూర్తిగా కొలిసి ఆ విష్ణునామమూర్తి ధ్యానం చేస్తూ వరుస శ్లోకాలు పెడతారు శంకరాచార్య గారు. ఇంకా మాట్లాడుతున్నట్లయితే మంత్రులలో మళ్ళీ మూడు రకాల మంత్రములు మనకి మంత్రాలు చెబుతూ ఉంటుందంటే, మొదటి మంత్రం తారక మంత్రము అంటారు, రెండవ మంత్రం పేరు అభీష్టకారక మంత్రము, మూడవది అభిచారిక మంత్రము. అంటే తారక మంత్రం అంటే మనుష్యుడు జ్ఞానాన్ని పొంది ఈ యొక్క లోకము లౌకికమైనటువంటి వాటి నుండి బయటకు వచ్చి ధరించడానికి కావాల్సినటువంటి దాన్ని ఇచ్చేటటువంటి జ్ఞాన మంత్రము తారక మంత్రము. అడిగిన కోరికల్ని తీర్చేటటువంటి మంత్రాలు దానికి అభీష్టకారక మంత్రము అని. అలాగే అభిచారిక మంత్రం అంటే అభిచారిక ప్రయోగాలు చేసేటటువంటి మంత్రములు వాటి గురించి ఎక్కువ చేస్తాం మనం. అయితే శంకరుల వరకు ఏం మాట్లాడారు, జ్ఞానాన్ని ఇచ్చి ఉద్ధరించేటటువంటి మూర్తలా ఉన్నాడు, శివుడు పట్టుకున్నాడు అని చెప్పారు. కానీ అభీష్టకారక మంత్రము కోరికలు తీర్చేటటువంటి రాముడు ఎలా ఉన్నాడు అంటే కళ్యాణరాముడి రూపంలో ఉన్నాడు. అదేవిధంగా మనకి ధర్మపురిలో ఉన్నటువంటి రాముడు కల్పవృక్షం కింద కూర్చున్నటువంటి రాముడు కూడా కోరికలు తీరుస్తారని చెప్పి ఒక మాట. మనం కోరుకున్న కోరికలు తీరాలంటే కల్పవృక్షం కింద ఉన్నటువంటి భగవంతుని ఆరాధన చేయాలని చెప్పి శాస్త్రం.